ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. ఐబొమ్మ రవి కేసులో మరో ఇద్దరిని విచారణ చేయబోతున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 12 రోజుల కస్టడీ విచారణలో కీలక విషయాలు రాబట్టారు. ప్రహ్లాద్ వెల్లేల పేరిట రవి పాన్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని చెప్పాడు రవి. దీంతో ప్రహ్లాద్ ను రవి ఎదుటే విచారణ చేస్తారు. విచారణలో రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. కాళీ ప్రసాద్, అంజయ్య అనే ఇద్దరు ఫ్రెండ్స్ తో ఫేక్ ఐడెంటిటీస్ సృష్టించుకున్నాడు రవి. మొత్తం 3 వ్యక్తుల పేర్లతో పాటు నకిలీ ఐడితో పైరసీ రాకెట్ ను నడిపాడు. రవి బ్యాంక్ అకౌంట్ లోని 3 కోట్లను ఫ్రీజ్ చేయగా 10 కోట్లు జల్సాలకు ఖర్చు చేసినట్లుగా గుర్తించారు. కరేబియన్ దీవుల్లో ఆస్తుల కొనుగోలు, టెక్నికల్ ఎవిడెన్స్ పై ఆరా తీస్తున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్, బ్యాంక్ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఐబొమ్మ మంది రవికు సంబంధించిన కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? కొత్తగా ఇంకో ఇద్దరిని సైతం వాళ్ళకి సంబంధించి ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ప్రహ్లాద్ ను సైతం ఇన్వెస్టిగేట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ప్రహ్లాద్ అసలు ఏం చెప్పారు? కేసుకు సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి సాగర్? సర్తాజ్, ఐబొమ్మ రవి కేసులో మరో 2 కీలక అంశాలు తెర మీదకి వచ్చాయి. ఒక ప్రహ్లాద్ పేరుతోనే ఫేక్ ఐడెంటిటీలు కాదు, అంజయ్య, కాళీ ప్రసాద్ అనే మరో 2 స్నేహితులకు సంబంధించిన ఐడెంటిటీలతో కూడా పైరసీకి సంబంధించినటువంటి ముఠాను ఆర్థిక లావాదేవీలు నడిపినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసుల 12 రోజుల విచారణలో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు బెంగళూరులో ఉన్నటువంటి ప్రహ్లాద్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఇప్పుడు కాళీ ప్రసాద్, అంజయ్య, వీరిద్దరిని కూడా విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. వారిని విచారిస్తే మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కూడా ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి ఐబొమ్మ రవి ఈ పైరసీకి సంబంధించిన అంటే ఆ 2 సంస్థలను కూడా నిర్వహించినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే ఐబొమ్మతో పాటుగా మరికొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటి ఆర్థిక లావాదేవీలపైన కూడా దర్యాప్తు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ 2 స్నేహితులను అంజయ్యను, కాళీ ప్రసాద్ను కూడా విచారించాలని భావిస్తున్నారు. మరోవైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్ల విషయంలో ఇప్పటివరకు 13 కోట్ల ట్రాన్సాక్షన్ గుర్తించినట్లు కూడా సైబర్ క్రైమ్ డీసీపీ చెప్పారు. అందులో 3 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయగా 10 కోట్ల రూపాయలు విదేశాల్లో జల్సాలకు ఐబొమ్మ రవి ఖర్చు చేసినట్లు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇక్కడ మరో అంశం, కరేబియన్ దీవుల్లో ఆస్తులు ఏమైనా కొనుగోలు చేశాడా, అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పటివరకు 21,000 సినిమాలకు సంబంధించినటువంటి డేటా మాత్రమే సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సర్వర్లు ఏర్పాటు చేసినట్లు కూడా అక్కడ కరేబియన్ పౌరసత్వం కూడా ఐబొమ్మ రవి తీసుకున్న నేపథ్యంలో ఇంకా అక్కడ ఏమేం టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయన్న కోణంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో జనవరి 6వ తేదీ వరకు ఐబొమ్మ రవి రిమాండ్ అయితే ఇక్కడ తనకేం సంబంధం లేదు, తనకేం సంబంధం లేదు, తన పేరు అసలు ఐబొమ్మ రవి కాదు, నేను కుక్కట్పల్లిలో ఉన్నాను, నేను ఏ విదేశాలకు పారిపోలేదంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 2 స్నేహితులను విచారిస్తే ఇప్పటివరకైతే ప్రహ్లాద్తో సంబంధం లేదని ఐబొమ్మ రవి విచారణలో ప్రహ్లాద్ చెప్పిన నేపథ్యంలో 2 స్నేహితుల ప్రమేయం ఏమైనా ఉందా, ఇంకా ఎవరైనా ఐబొమ్మ రవికి సహకరించారా, ఇంకా ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి పైరసీ ముఠా వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణాల్లో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. త్వరలో ఈ 2 స్నేహితులను విచారించిన అనంతరం బెట్టింగ్ యాప్స్తో ఆర్థిక లావాదేవీల అంశం తేలిన అనంతరం విచారణలో ఇవన్నీ అంశాలు బయటకు వచ్చిన అనంతరం కూడా ఛార్జ్షీట్ నమోదు చేయాలని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. మరి 2 స్నేహితులను విచారించిన అనంతరం ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, ఇంకా ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది మాత్రం చూడాలి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్. మొత్తానికి ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి విచారణ అయితే వేగవంతం అవుతోంది. దానికి సంబంధించి ఇప్పుడే కస్టడీ తర్వాత జైలుకు తరలించే సమయంలో తాను ఎలాంటి పైరసీకి పాల్పడలేదంటూ చెప్పాడు రవి. విదేశాల్లో ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించాడు. కూకట్పల్లిలో ఉన్నానంటూ సమాధానం ఇస్తున్నాడు రవి.
విశాఖలో ఇటు డిగ్రీ ముంబైలో MBA చేసిన రవి కంప్యూటర్ కోర్స్ చేసేందుకు 2007లో అమీర్పేటలో చేరాడు. అప్పుడు ఓ రూమ్లో ప్రహ్లాద్ అంజయ్యతో కలిసి ఉన్నాడు. ముగ్గురు స్నేహితులు కావడంతో ప్రహ్లాద్ 10th సర్టిఫికేట్ను కాజేసి ప్రహ్లాద్ కుమార్గా చేంజ్ చేసి ID కార్డు పొందాడు. దాంతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్స్ సైతం సంపాదించాడు. ఇంకా బ్యాంక్ ఖాతా కూడా ఓపెన్ చేశాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్ కుమార్ పేరుతో VR ఇన్ఫోటెక్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ నుంచే ఐబొమ్మ డొమైన్ను రిజిస్టర్ చేశాడు రవి. కరెక్ట్గా అమీర్పేటలో ఉన్నప్పుడే కాళీ ప్రసాద్ అనే మరో ఫ్రెండ్ కలిశాడు. అతడితో కలిసి సప్లయర్స్ ఇండియా హాస్పిటల్స్ .in పేరుతో 2 కంపెనీస్ను ప్రారంభించాడు.